మళ్ళీ పరీక్ష రాయాల్సిందే, ఇది రాత బాగోలేదు, మళ్ళీ పరీక్ష రాయాల్సిందని వేసాను. బాగుందండి, ఇది బాగుంది. మా అబ్బాయి జాతకం చూసారా అని అడుగుతుంది ఆవిడ. చేస్తే నేను చూశానమ్మా, చేసి 100కి 100 మార్కులు వేసేయచ్చన్న. స్క్రిప్ట్లో లేదు, మీరు లెక్కల మాస్టర్ కదండి, బాగుంది వేసేయండి అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. అట్లా ఒకసారి పడుతూ ఉంటాయి, అవి చెప్పుకుందుకు ఆనందంగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఆ చేసేది చిన్న రోల్ అయినప్పటికీ, ఒక సీన్ రోల్ అయినప్పటికీ కూడా ఉండేటువంటి కొన్ని మెమరీస్, నాస్టాలజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా. ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటే ఏ సినిమా గురించి మీకు టక్కున గుర్తొస్తుంది? ఇది ఎక్కువ ఇదే మన ఎమ్మెల్యేలండి. ఎమ్మెల్యేల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, భరణీను ఆ అమ్మాయి హీరోయిన్ ఇద్దరు. చేస్తే నన్ను కూడా రమ్మన్నారు డైరెక్టర్ గారు. సార్ నా చేతిలో గద పెట్టారు. గద పెడితే సార్ నేను ఓ పని చేస్తాను సార్ అన్న. ఏమిటన్నా అంటే గదని ఇలా కృష్ణుడిలో పెట్టుకుంటాను సార్ అన్న. ఈడెవడో అంటాడు, కృష్ణమూర్తి అంటాడు. అంటే బాగుందండి, అలా ఉంచండి. ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పటివరకు కిషోరాటి గారు నన్ను గోపాలకృష్ణ గారు ఎలా ఉన్నారు, కృష్ణమూర్తి ఎలా ఉన్నాడని పలకరిస్తారు నన్ను. ఆయనకి అంత బాగా ఎక్కేసింది. అలాగే ఆ రౌడీలతో పాటు రమ్మన్నారు నన్ను. నేను ఎడిటర్ని కదా, ఒక ప్యాంటు చొక్కా వేసి రౌడీలతో పాటు రమ్మన్నారు డైరెక్టర్ గారు. సార్ నాకు రౌడీలతో రావడం ఇష్టం లేదు కదా, నేను అందు గురించి నేను సెపరేట్గా వస్తానండి, వాళ్ళతో వస్తే కలిసిపోయినట్టు అవుతుంది, సెపరేట్గా వస్తే ఎస్టాబ్లిష్ అవుతాను కదా, అందుకని ఏడుస్తూ వస్తానండి, ఏడు మొహం పెట్టుకుని వస్తాను. నెక్స్ట్ డైలాగ్ ఉంది కదండి, హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని రాసుకునేవాడిని, ఈ ప్యాంట్ ఏమిటో, ఈ షర్ట్ ఏంటో, ఈ రోడ్ల మీద తిరగడం ఏంటో అది డైలాగ్ ఉంది కదా సార్, అందుకని సెపరేట్గా వస్తానండి, అప్పుడు ఎస్టాబ్లిష్. బాగుందండి, ఆలోచన బాగుంది, వాళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు కదా. అలాంటి కొన్ని స్పాంటేనియస్గా కొంచెం మంచి భలే ఉంటాయి, ఆ థ్రిల్ ఉంటుంది. ఒకవైపు నాగార్జున గారితో చేశారు, మరోవైపు అల్లు అర్జున్తో చేశారు. నాగార్జున గారితో అండి ఆయన సీరియల్ చేశారు, ప్రేమ అనుకుంటాను. వాళ్ళు హాస్పిటల్ సెట్ వేశారు అన్నపూర్ణ స్టూడియోలో. అయితే నేను హీరోయిన్ ఫాదర్నండి, చిన్నప్పుడే మదర్ పోతుంది. ఫస్ట్ డేనే అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఉంటుంది అన్నమాట హీరోయిన్. అయితే ఫస్ట్ డేనే నేను అమ్మాయికి తాలింపు పెట్టి ఎంత చేసి వంట చేసి బాక్స్ సర్దిస్తాను అన్నమాట, తల్లి లేని పిల్ల కదా. ఆ అమ్మాయి ఎవరో డైరెక్టర్ అమ్మాయి పేరు మర్చిపోయాను, రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేసేది అమ్మాయి, ముస్లిం గర్ల్ లేదు అమ్మాయి పేరు మర్చిపోయాను. జెన్ని గారు దగ్గండి అంది. దగ్గండి అంటే నేను దగ్గరండి అన్నా. దగ్గితే ఫోటో పెట్టి దండేసేస్తారండి ఫస్ట్ సీన్లోనే. ఆ దగ్గు కాదండి, మీరు 100 ఎపిసోడ్లు ఉంటారండి, మీరు కూతురికి ఆ తాలింపు పెట్టింది అది పెట్టి అంతా చేసి బాక్స్ సర్దిస్తున్నారు, తాలింపు దగ్గి, పోపు దగ్గి, జబ్బుతో వచ్చిన దగ్గు కాదు. అలా అయితే దగ్గుతానమ్మా, ఎంతసేపు నేను దగ్గుతాను. అంటే దానికి నేను రోజు స్టూడియోలో వెళ్తుంటే ఆయన నాగార్జున గారు పిలిచారు, ఇలా రండి, నా పేరు కూడా తెలియదు అని పిలిచారు. అంటే ఎవరో పక్కన ఉన్నవాడు జెన్నీ అండి ఆర్టిస్ట్. అయితే నేను చూసాం, బాగుందండి, కీపిటం అలా ఒళ్ళు ఉప్పొంగిపోయింది నాకు. తర్వాత ఆయనతో ఏదో సినిమా చేస్తూ నేను నా అసిస్టెంట్ లేడు, నా దగ్గర అద్దం లేదు. అయితే నాగార్జున గారి అసిస్టెంట్ని బాబు ఒకసారి అద్దం ఇయ్యన్నా. అలా అడగకూడదు, హీరో నాకు అది తెలియకూడదు. ఆయన ఇచ్చారు, అసిస్టెంట్ ఇచ్చాడు. ఇలా చూడండి సార్, మీ అద్దంలో చూస్తుంటే నేను కూడా అందంగా ఉన్నానండి అన్న. అంటే ఆయన నవ్వి కుర్రవాదవాళ్ళు వీళ్ళకి మాట్లాడడం తెలియదు. ఇప్పుడు మొన్న ఏదో యాడ్ చేసామండి, గోల్డ్ స్పాట్ ఏదో యాడ్ చేసినప్పుడు సార్ సో అండి గుర్తున్నారండి, నా అద్దం పుచ్చుకున్నారు కదా మీరు, అద్దం సీన్ కూడా గుర్తుంది. అయితే అవి కొన్ని మంచి మృదుస్మృతులు ఉంటాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్తో కలిసి చేశారు మీరు. బ్యూటిఫుల్ సీన్ అండి అది. త్రివిక్రమ్తో ఫస్ట్ పిక్చర్ అనమాట. నేను ఆయన రాగానే లేచి నుంచున్నానండి, లేచి నుంచుని సార్ నా పేరు జెన్నీ అండి, స్టేజ్ ఆర్టిస్ట్ అండి అని నా చెప్పుకోబోతున్న బయోడేటా అన్నీ తెలిసే మీకు వేషం ఇచ్చాం, మీరేం చెప్పక్కర్లేదు కూర్చోండి అని, మీకు కథ చెప్పారా, సీన్ చెప్పారా అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నా సీన్ ఒక్కటే చెప్పాడు, కథ నాకు తెలియదు. కథ ఎందుకు చెప్తారు వాళ్ళు, చెప్పరు కదా. అయితే చెప్పలేదండి అంటే అసిస్టెంట్ని కోపడతాడు అని భయం. అప్పుడు కొంచెం అనుభవం వచ్చింది. అంటే ఇలా ఆవు
తోకతోటి ఊపినట్టుగా ఊపేశారు తలంతా. తలతోటి అబద్ధం ఆడి తోకతోటి నిజం చెప్పిందని, ఎందుకంటే తోక ముట్టుకుంటే పుణ్యం అంటారు. అలాగా ఆయనకు అర్థమైపోయింది. చేసి ఆయన మొత్తం చెప్పి, అంటే సింపుల్గా చెప్పి, అతనికి గొప్ప ఆస్తిపరుడు అండి, ఆస్తి పోగొట్టుకుంటాడు, ఇట్లా అద్దెకి వస్తాడు మీ ఇంట్లో, మీరు వ్యంగ్యంగా మాట్లాడతారు, మీరు విలన్ కాదు, వాడి కోపం వచ్చేలా మాట్లాడాలి, చేస్తే లాక్ కొడతాడు లాస్ట్లో. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మాకు సరదాగా ఉంటుంది అంటాడు. అదండి సీను అని చెప్పి మొత్తం అంతా చెప్పాడు ఆయన. అంటే అలా అని చెప్పి విలన్ అనుకోకండి, హీరోని తిట్టరు, చాలా సెటైర్గా మాట్లాడతారు, వ్యంగ్యంగాను. మీ నాన్న జేబులో రూపాయి ఉంటే 100 రూపాయలే పెట్టేవాడు, అనుభవించారు భాగం. వాడిని కెలుకుతున్నట్టుగా హీరో అర్జున్ అనమాట. ఆ సీన్లో లాస్ట్లో కొడతాడండి. రిహార్సల్లో పర్ఫెక్ట్గా కొట్టాడు ఆయన. టేకులు వచ్చేటప్పటికి ఆయన వేలు నా గ్లాస్కి తగిలింది, వెళ్ళి కింద పడిపోయి బద్దలైపోయింది, గ్లాసెస్ పడిపోయి టేక్ ఓకే అయిపోయింది. చేస్తే ఆయన అల్లు అర్జున్ చేసి సారీ సార్ లేదండి యాక్సిడెంటల్గా అయింది ఇది అది. వాళ్ళ అసిస్టెంట్ పిలిచి నేను కళ్ళజోడు కొనిపెట్టు అంటే వద్దండి నన్ను తీసుకోవాల్సిందే, పెద్దవారు మీరు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మిమ్మల్ని, ఇది అది అంటే కొట్టినవాడికే వరం ఇచ్చే యోగ్యత కూడా ఉంటుంటండి, మీరు ఒక వరం ఇస్తే మీ డబ్బులతో కొనుక్కుంటాను. ఏం వరము? మీరు వేసే ప్రతి సినిమాలో నాకు చిన్న వేషం ఇవ్వాలండి, దానికి పెద్ద వరం అండి, యూ డిజర్వ్, తప్పకుండానండి, టచ్లో ఉండండి అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పంపించి నన్ను కళ్ళజోడు షాప్కి తీసుకెళ్ళి అక్కడ కళ్ళజోడు కొనిపించి ఆ బిల్లు ఆయన తీసుకుని, అంత సౌరభ్యుడు. ఎక్కడ కనపడినా సరే ఎలా ఉన్నాడు, కళ్ళజోడు బాగుందా అంటూ ఉంటాడు. ఓకే.